ఎవరైతే గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటున్నారో డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత ఆర్ పీజీ తర్వాత ఆర్ ఇంటర్మీడియట్ తర్వాత మనకి ఎలాంటి కోర్సెస్ ఉంటాయి అవి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మెయిన్ గా 2 కోర్సెస్ చేయడం వల్ల మనం గవర్నమెంట్ టీచర్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి టీటీసీ అండి. సో టీటీసీ అన్న, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అన్న, డైట్ అన్న ఒకటే. సో దానికి 3 నేమ్స్ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఇంటర్మీడియట్ తర్వాత ఈ కోర్స్ చేసిన వాళ్ళకు ఎలిజిబుల్ ఉంటుంది. అదే డిగ్రీ కానీ బీటెక్ తర్వాత ఎవరైతే బీఎడ్ అంటారు, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, సో దీని ద్వారా కూడా మనం గవర్నమెంట్ టీచర్ అవ్వచ్చు. సో ఇవి 2 కూడా చాలా డిఫరెంట్ అండి. సో ఎవరైతే ఇప్పుడు బీటెక్ చేసి ఏమన్నా కెరీర్ ఆప్షన్ టీచర్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకు, అండ్ డిగ్రీ తర్వాత పీజీ చేయాలా లేదా బీఎడ్ చేయాలా లేదా టీటీసీ చేయాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళు, అండ్ ఎవరైతే ఈ ఎంబీఏ ఎంసీఏ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరన్నా గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్ కంటెంట్ అండి. అండ్ ఎవరైతే ఈ బీ ఫార్మసీ వాళ్ళకు బీఎడ్ లేదు కానీ టీటీసీ వేసుకోవచ్చు. సో ఫార్మసీ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా మనకు ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీతోని మనం గవర్నమెంట్ టీచర్ కి ఎలిజిబుల్ ఉంటుంది. సో ఈ వీడియోలో బేసిక్ గా మనకు 2 ఉంటాయి, ఒకటి టీటీసీ కానీ బీఎడ్ కానీ. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో టీటీసీకి చాలా డిమాండ్ ఉంది. సో ఈ వీడియోలో కంప్లీట్ గా టీటీసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కంపారిజన్ కూడా చేస్తాను. టీటీసీ ఎందుకు గొప్ప, బీఎడ్ ఎందుకు డిమాండ్, బీఎడ్ కి కూడా డిమాండ్ ఉంది కానీ హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో ఈ వీడియోలో కంప్లీట్ గా టీటీసీ చేయడం వల్ల మనకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి టీటీసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ చాలా మంది టీటీసీ గురించి తెలియదు, ఈ బీటెక్ వాళ్ళు కానీ కొందరు డిగ్రీ క్యాండిడేట్స్ కానీ. సో ఫస్ట్ టీటీసీ అంటే ఎవరైతే గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటున్నారో, అది గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ ప్రైవేట్ స్కూల్స్ లో కానీ, మనకు స్కూల్ ఎడ్యుకేషన్ లో ఫస్ట్ 2 డివిజన్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంటుంది, అంటే ఫస్ట్ టు 5th క్లాస్ పిల్లలు ఉంటారు. సో మనం కూడా చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ చేసి వచ్చినాం కదా. మనకు ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ టు 5th క్లాస్ వాళ్ళకు టీచర్స్ ఉంటారు కదా, మనకు చిన్నప్పుడు ఏ విధంగా అయితే చెప్పారో మీరు చిన్న పిల్లలకు చెప్పే ఒక పోస్ట్ ని మనకు క్రియేట్ చేస్తారు. ఎక్కడ ప్రైమరీ స్కూల్స్లలో ఫస్ట్ టు 5th మాత్రమే. సో అది ఒక డివిజన్. అదే ఇప్పుడు హై స్కూల్ అంటారు. హై స్కూల్ అంటే 6th to 10th క్లాస్. సో 6th, 7th, 8th, 9th, 10th మనము 5th తర్వాత వెళ్తాం కదా, అది హై స్కూల్ అంటారు. సో వాటికి కూడా మనకు టీచర్స్ కావాలి. సో ప్రైమరీ స్కూల్స్ లో మనకు నార్మల్ గా బేసిక్స్ ఏబిసిడీలు కానీ సెంటెన్స్ కానీ చిన్న చిన్న వాళ్ళే ఉంటారు కాబట్టి అక్కడ మనం బేసిక్స్ నేర్చుకుంటాం. అదే హై స్కూల్ అంటే మనకు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్. సో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కానీ ప్రైమరీలో జస్ట్ బేసిక్స్ మాత్రమే ఉంటాయి. సో ఇది ఒక్క ఐడియా ఉంటే మనకు టీటీసీ ఎందుకు చేయాలి, బీఎడ్ ఎందుకు చేయాలో మీకే క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ టీటీసీ గురించి చెప్తాను. టీటీసీ ఎవరు చేయాలంటే ఎవరికైతే ఫస్ట్ టు 5th క్లాస్ కి పిల్లలకు నేను టీచర్ అవ్వాలనుకుంటున్నాను వాళ్ళు మాత్రమే టీటీసీని ఎంచుకోవచ్చు. సో టీటీసీకి ఎలిజిబిలిటీ ఏంది, దాని యొక్క కోర్స్ డ్యూరేషన్ ఏంది, దాని యొక్క బెనిఫిట్స్ ఏంది ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి టీటీసీ. సో టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అని అనొచ్చు, టీచర్ ట్రైనింగ్ కోర్స్ అని అనొచ్చు, డైట్ సెట్ అని అనొచ్చు, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కూడా అనొచ్చు. సో డిఎడ్ అని అంటారు లేదా టీటీసీ కానీ. సో ఫేమస్ టీటీసీ అంటారు. సో ఇవి మనకు డిఫరెంట్ నేమ్స్. సో ఎన్ని నేమ్స్ ఉన్నా టీటీసీ అని నేను ఇప్పటి నుంచి అంటాను. సో టీటీసీ కదా, ఈ టీటీసీకి ఎలిజిబిలిటీ ఏంటంటే జస్ట్ ఇంటర్మీడియట్. మీరు ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసినా, బైపీసీ చేసినా, సిఈసీ చేసినా, హెచ్ఈసీ చేసినా జస్ట్ ఇంటర్మీడియట్ 50% ఆఫ్ మార్క్స్ తో క్వాలిఫై అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు 40% వచ్చినా అప్లై చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఎలిజిబిలిటీ. జస్ట్ ఇంటర్మీడియట్ తో టీటీసీ జాయిన్ అవ్వచ్చు. సో టీటీసీ వచ్చేసి 2 years కోర్స్. ఇది 2 years కోర్స్ రెగ్యులర్ గా చేయాలి. దీనికి ఓపెన్ లో కూడా చేయొచ్చు కానీ ఓపెన్ లో చేయడం వల్ల డిసడ్వాంటేజెస్ కూడా చెప్తాను. ఫస్ట్ దీన్ని రెగ్యులర్ గా చేయొచ్చు. సో దీనికి కూడా ఒక కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో మనకు ఎలా అయితే ఎంసెట్ కానీ మీకు టీఎస్ దోస్త్ కానీ ఎలా అయితే ఇలాంటి లైక్ డిగ్రీ తర్వాత పీజీ సెట్ కానీ లా సెట్స్ ఎలా అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయో, ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే టీటీసీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు టీఎస్ డి సెట్ ఎగ్జామ్ ఉంటుంది. సో మీ యొక్క ఇంటర్మీడియట్ ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో దాని మీద బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు. అది ఎగ్జామ్ రాసిన తర్వాత కౌన్సిలింగ్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. మీకు వచ్చిన మార్క్స్ తోని కాలేజ్ అలాట్ చేస్తారు. ఇది ఒక ప్రాసెస్. కొందరికి డౌట్ రావచ్చు, నేను ఎగ్జామ్ రాయలేను, ఎలా జాయిన్ అవ్వాలి? ఇప్పుడు చాలా కాలేజెస్ ఓపెన్ అవుతున్నాయి. ఎందుకు? టీటీసీకి ఉన్న డిమాండ్ పెరిగింది. సో మీరు డైరెక్ట్ గా కాలేజ్కి వెళ్ళి కూడా మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇయర్ కానీ ప్రీవియస్ ఇయర్ చాలా మంది తక్కువ మెంబర్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కానీ సీట్స్ అనేది చాలా ఉంటాయి. సో ప్రైవేట్ వాళ్ళు మీరు డైరెక్ట్ గా కాలేజ్కి వెళ్ళి మీకు నచ్చిన టీటీసీ కాలేజ్లో అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో ఇవి 2 types ఉంటాయి.
ఎగ్జామ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదా మీరు డైరెక్ట్ మీకు దగ్గరలో ఉన్న టీటీసీ కాలేజీలో వెళ్ళొచ్చు. కానీ గవర్నమెంట్ టీటీసీ కాలేజీలో వెళ్ళాలంటే పక్కా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ప్రైవేట్కి అయితే ఎగ్జామ్ ఏం అవసరం లేదు, మీరు డైరెక్ట్ కూడా వెళ్ళి అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఇది 2 years కోర్సు. మనకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి, లైక్ 1 yearకి ఒకసారి. అట్లా మీకు అన్ని అయిపోయినాక సర్టిఫికేట్ వస్తుంది. సో ఇది మనకు రెగ్యులర్గా చేసే వాళ్ళకు. అదే ఓపెన్ స్కూల్ టీటీసీ కూడా ఉంటుంది. కానీ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఎవరైతే ఈ ఓపెన్లో చేసిన వాళ్ళు ఉంటారా వీళ్ళకు ఎలిజిబిలిటీ ఇస్తలేమో అని చెప్పారు. మొన్న హైకోర్టు నుంచి పేపర్ ఆర్టికల్ కూడా వచ్చింది. సో మీరు ఏంటంటే చేస్తే రెగ్యులర్నే చేయండి, ఓపెన్లో అసలు చేయకండి. టీటీసీ ఓపెన్లో చేస్తే పక్క మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సేఫ్ సైడ్గా టీటీసీ రెగ్యులర్గా చేస్తేనే బెస్ట్ అండి. సో కనీసం ప్రైవేట్లో మేనేజ్ చేసుకోండి, పైసలు ఇచ్చి ఇట్లా వీక్లీ 2 days 3 days అన్న వెళ్ళండి. కానీ ఓపెన్ స్కూల్స్లో అసలు చేయకండి. సో ఓపెన్ స్కూల్ చేసిన మొన్న రీసెంట్గా వచ్చిన పేపర్లో 25,000 members టీటీసీ ఓపెన్లో చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వమని పేపర్ ఆర్టికల్ వచ్చింది. సో వాళ్ళందరూ డిస్క్వాలిఫై. సో ఇలాంటివి అవుతాయి కాబట్టి రెగ్యులర్లో వేయండి టీటీసీ. ఎప్పుడైనా మనం సేఫ్ సైడ్ ఉంటాం. సో ఇది మనకు ఓవరాల్ టీటీసీ గురించి అండి. సో టీటీసీ 2 years ఉంటుంది, చేసే సర్టిఫికేట్ వస్తుంది, మనం ఎలిజిబుల్ ఉంటాం. ఎవరికి 1st to 5th class వాళ్ళకు చెప్పే సార్స్ మనం టీచర్స్ అవుతాం. సో ఇప్పుడు మనము మెయిన్ అసలు టీటీసీ దాని యొక్క వేకెన్సీస్ ఎట్లా వస్తాయి, దానికి ఎలాంటి ప్రియారిటీస్ ఉన్నాయి, మనం ఎందుకు చేయాలి అవి చెప్తాను. సో మనకు స్కూల్ ఎడ్యుకేషన్లో మనకు నార్మల్గా మనం అందరం విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళం. సో మనకు విలేజ్ ఉంటుంది. ప్రతి విలేజ్కి 2014 తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన నుంచి మన ఊరు మన బడి కార్యక్రమంలో ప్రతి విలేజ్కి ఒక స్కూల్ కంపల్సరీగా ఉండాలని జియో వచ్చింది. సో ఇప్పుడు అన్నిట్లో ఉన్నాయి. ఒక 30 to 20% ఆఫ్ విలేజెస్లోనే లేవు, అవి కూడా వచ్చేస్తాయి స్కూల్స్. పక్క ప్రైమరీ స్కూల్, హై స్కూల్ కాదు, ప్రైమరీ అంటే 1st to 5th class మీ విలేజ్లోనే మీరు స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలని ప్రైమరీ స్కూల్స్ పెడతారు. సో ఫస్ట్ ప్రైమరీ స్కూల్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ బిఎడ్కి సంబంధించి ఇప్పుడు కంపారిజన్గా చెప్తా. సో బిఎడ్ అంటే మనం హై స్కూల్స్కి మాత్రమే వీళ్ళు ఎలిజిబుల్. ఎక్కడ 6th to 10th వాళ్ళకు మనకు 6 subjects ఉంటాయి కదా, వాళ్ళకు ఈ బిఎడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో ఫస్ట్ నేను ఇప్పుడు 1st to 5th class వాళ్ళకు చెప్పే వాళ్ళకి ఏమంటారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టీటీసీ అయిపోయిన తర్వాత మీకు గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో మనము తెలంగాణలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది. ఎట్లా 1st to 5th class ఉన్న వేకెన్సీస్ మొత్తం మీరు ఎలిజిబుల్. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 100 seats వచ్చాయి, లైక్ తెలంగాణ మీకు ఒక జిల్లా ఉంది అనుకోండి. ఎగ్జాంపుల్ ఒక జిల్లా ఉంది, ఒక నిర్మల్ డిస్టిక్ ఉంది. నిర్మల్ డిస్టిక్స్లో ఒక 200 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఎవరైతే టీటీసీ చేసిన వాళ్ళకు కొన్ని వేకెన్సీస్ ఉంటాయి, బిఎడ్ చేసిన వాళ్ళకు కొన్ని వేకెన్సీస్ ఉంటాయి. ఇప్పుడు మెయిన్ క్రైటీరియా ఇప్పుడు చెప్తాను. సో ఎవరైతే టీటీసీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఎస్జిటి అంటారు, సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటారు. సో టీటీసీ చేసిన వాళ్ళకు ఎస్జిటి పోస్టులు వేకెన్సీస్ వస్తాయి. అంటే ప్రైమరీ టీచర్ అనలేక ఎస్జిటి అంటారు, సెకండరీ గ్రేడ్ టీచర్. గుర్తుపెట్టుకోండి, ఇది టీటీసీ చేసిన వాళ్ళకు ఎస్జిటి పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్. ఆ పోస్టులు దేనికి 1st to 5th class వాళ్ళకు చెప్పే సార్స్ మీరు ఎస్జిటి. అదే బిఎడ్ చేసిన వాళ్ళు వేకెన్సీస్ వస్తాయి కదా, వాటిని ఏమంటారు స్కూల్ అసిస్టెంట్ అంటారు. సో దీన్ని ఎస్జిటి అంటారు, దీన్ని స్కూల్ అసిస్టెంట్ అంటారు. సో ఎస్జిటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ కి నాట్ ఎలిజిబుల్, స్కూల్ అసిస్టెంట్ దీనికి నాట్ ఎలిజిబుల్. అంటే బిఎడ్ టీటీసీ వేరు. మీకు ఒక డౌట్ రావచ్చు, 2020 వరకు మనకు బిఎడ్ చేసిన వాళ్ళు కూడా టీటీసీ జాబ్స్కి ఎలిజిబులే. కానీ టీటీసీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి మాకు ఓన్లీ టీటీసీ స్కూల్ అసిస్టెంట్ లైక్ ఎస్జిటి పోస్టులు తప్ప మాకేవి లేవు. సో మాకు ఎవరైతే టీటీసీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ ఇవ్వాలంటే హైకోర్టు దీనికి ఓకే చేసింది. సో ఇప్పటి నుంచి టీటీసీ చేసిన వాళ్ళకు మాత్రమే ఏవైతే ఈ ఎస్జిటి పోస్టులు ఉంటాయో ఓన్లీ టీటీసీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. డిగ్రీ ప్లస్ బిఎడ్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. డిగ్రీ బిఎడ్ టీటీసీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే ఓన్లీ బిఎడ్ ఉన్న వాళ్ళు టీటీసీ జాబ్స్ కి నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ డిమాండ్ అనేది ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు డిమాండ్ ఎందుకు ఎక్కువైంది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనకు ఈ టీటీసీ చేసిన వాళ్ళు ఎస్జిటి అంటారు, వాళ్ళు చిన్న పోస్ట్. దాని తర్వాత స్కూల్ అసిస్టెంట్ అవుతారు. సో ప్రతి విలేజ్ లో వీళ్ళు ఫస్ట్ జాయిన్ అవుతారు కదా, వీళ్ళకి ప్రమోషన్ మీద స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ వస్తాయి. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ వేకెన్సీస్ ఎక్కడ ఏర్పడతాయి, టీటీసీ వాళ్ళకి ఏర్పడతాయి. సో ఇక్కడ ఫస్ట్ డిమాండ్ వేకెన్సీస్ వీళ్ళకే ఉంటాయి, ఎస్జిటి వాళ్ళకు.
ఎవరైతే టీటీసీ చేసిన వాళ్ళకు ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ టీటీసీ చేసిన వాళ్ళు బల్క్ అమౌంట్ వస్తాయి కదా, అందరు ఎలిజిబులే టీటీసీ చేసిన వాళ్ళు. అదే ఇప్పుడు బీఎడ్ చేసిన వాళ్ళకు అట్లుండదు. మనం 10th లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? 6 ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో ఈ 6 సబ్జెక్ట్స్ వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఎందుకు బీఎడ్ కి కాంపిటీషన్ తగ్గిందో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు బీఎడ్ కి ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 టీటీసీ వాళ్ళకు రిలీజ్ అయినాయి వేకెన్సీస్, 100 బీఎడ్ వాళ్ళకు వేకెన్సీస్ రిలీజ్ అయినాయి. కానీ ఇక్కడ టీటీసీ చేసిన వాళ్ళు ఈ 100కి ఎలిజిబులే. కానీ బీఎడ్ వాళ్ళు ఉంటారు కదా, ప్రతి సబ్జెక్ట్ కి 10 పోస్టులు, 15 పోస్టులు, 10 పోస్టులు, 20 పోస్టులు, ఇట్లా సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి. సో మీరు ఒకటి అర్థం చేసుకోండి, బీఎడ్ ఎవరైతే ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నారో మీరు ఆ 100కి ఎలిజిబుల్ కాదండి. మీరు డిగ్రీలో ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటారో బీఎడ్ లో మెథడాలజీస్ అని ఉంటాయి. మీరు డిగ్రీలో చేసిన సబ్జెక్ట్స్ మాత్రమే బీఎడ్ లో తీసుకొని వాటికి మాత్రమే ఎలిజిబుల్. సో మనకు 10th లో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. 6 సబ్జెక్ట్స్ కి 6 SARs కావాలి. సో 6 SARs కావాలంటే మీరు ఏదో ఒక సబ్జెక్ట్ కి మాత్రమే ఎలిజిబుల్. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. 100 వేకెన్సీస్ వస్తే అందులో తెలుగుకు ఒక 10 పోతాయి, హిందీకి 10 పోతాయి, ఇంగ్లీష్ కి 10 పోతాయి, మ్యాథ్స్ కి ఒక 15, సైన్స్ కి ఒక 15, అట్లా ఆ 15 పోస్టులకు మాత్రమే మీరు ఎలిజిబుల్, 100 పోస్టులకు కాదు. అది ఇక్కడ టీటీసీ అనుకోండి, మీరు ఆ 100 పోస్టులకు ఎలిజిబుల్. ఎందుకంటే ప్రైమరీలో సబ్జెక్ట్స్ ఏమి ఉండవు, ఏ సబ్జెక్ట్ అయినా మనం చెప్పొచ్చు, తెలుగు చెప్పొచ్చు, ఇంగ్లీష్, హిందీ, బేసిక్స్ అవి. సో టీటీసీ చేసిన వాళ్లకు వేకెన్సీస్ ఎక్కువ, తక్కువ కాంపిటీషన్, మీరు ప్రమోషన్ మీద ఎస్ఏకి వెళ్ళిపోవచ్చు. ఎవ్రీ ఇయర్ వేకెన్సీస్ వస్తాయి. సో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రాదు, ఎవ్రీ ఇయర్ మనకు బల్క్ అమౌంట్ ఆఫ్ వేకెన్సీస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ టీటీసీ చేసిన వాళ్ళకు ఉంటాయి. అదే బీఎడ్ అనుకోండి, మీకు ఉన్న వేకెన్సీస్ లోనే సబ్జెక్ట్ వైజ్ కాంపిటీషన్. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే 2018-2016 లో హైకోర్టు ఏమి చెప్పింది, ఎవరైతే బీఎడ్ చేసిన వాళ్ళు ఉంటారో మీరు టీటీసీ వాళ్ళకు కూడా ఎలిజిబుల్ అన్నప్పుడు టీటీసీ చేయడమే మానేసింది అందరూ. సో టీటీసీకి మాకు కాంపిటీషన్, మేమేదో ఇంటర్ చేసి ఇవి వేసుకుంటా అంటే మళ్ళీ బీఎడ్ వాళ్ళు వస్తున్నారంటే టీటీసీ చేయడం మానేసిండ్రు. 2019, 20, 21, 22 నో, ఎవ్వరు కూడా టీటీసీ చేయలేరు. అసలు మూతపడిపోయినాయి మొత్తం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అని. సో ఎప్పుడైతే హైకోర్టు ఓన్లీ టీటీసీ జాబ్స్ ఎవరైతే ప్రైమరీ ఈ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఉంటారు కదా, ఓన్లీ వాళ్ళకు మాత్రమే ఇవ్వాలన్నప్పుడు టీటీసీకి డిమాండ్ పెరిగింది. బీఎడ్ చేసిన వాళ్ళకు జాబ్స్ లేవు. ఎందుకంటే మనకు ఈ జాబ్స్ అన్ని డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్స్. సో ప్రతి జిల్లాలో గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, కానీ ప్రైమరీ స్కూల్స్ ఎక్కువ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారు, ప్రతి స్కూల్లో ఈ టీటీసీ చేసిన వాళ్ళకి జాబ్స్ ఉంటాయి, కానీ హై స్కూల్లో మాత్రమే బీఎడ్ చేసిన వాళ్ళకు ఉంటాయి. సో అక్కడ మనకు హెవీ కాంపిటీషన్ ఉంటుంది, ఫస్ట్ పాయింట్. అండ్ బీఎడ్ చేసే వాళ్ళు రోజు రోజు ఇంక్రీజ్ అవుతున్నారు టీటీసీ కన్నా. ఎందుకంటే ఇంటర్ తర్వాత టీటీసీ చేస్తారు, కానీ డిగ్రీ తర్వాత మళ్ళీ టీటీసీ చేసే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు దాని గురించి తెలుసుకొని చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ బీఎడ్ చేస్తున్నారు. సో బీఎడ్ చేయండి, తప్పులేదు. కానీ మీకు తొందరగా గవర్నమెంట్ జాబ్ రావాలంటే టీటీసీ చేసిన తర్వాత మళ్ళీ బీఎడ్ వేసుకోండి. అప్పుడు టీటీసీ వాటికి ఎలిజిబులే, బీఎడ్ కూడా ఎలిజిబులే. బీఎడ్ తర్వాత మీరు పీజీ కూడా వేసుకోవచ్చు. పీజీ చేస్తే మళ్ళీ జూనియర్ లెక్చర్స్ కూడా ఎలిజిబులే. సో ఇది మనకు క్రైటీరియా అండి. సో ఒక షార్ట్ కట్ గా చెప్తున్నాను, 1st to 5th క్లాస్ కి వచ్చే వేకెన్సీస్ కి సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటారు. ఓన్లీ టీటీసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి, ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇంటర్ తర్వాత డిగ్రీ చేసి డిగ్రీ తర్వాత ఎవరైతే బీఎడ్ చేస్తారో బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్స్ కి ఎలిజిబుల్. సో వాళ్ళకు ఆ స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీస్ లో కూడా మీరు ఏదైతే మెథడాలజీ తీసుకుంటారో, ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో వాటికి వచ్చే వేకెన్సీస్ మాత్రం మీరు ఎలిజిబుల్. సో టీటీసీ జాబ్స్ కి అయితే మీరు ఎలిజిబుల్ కాదు. ఎవరి పోస్టులు వాళ్ళకే, వాళ్ళ కాంపిటీషన్ వాళ్ళకే, మీ కాంపిటీషన్ మీకే. సో ఇది ఫస్ట్ డిఫరెన్స్. సో జాబ్స్ ఎక్కువ టీటీసీ వాళ్ళకు, కాంపిటీషన్ తక్కువ, ఎవ్రీ 2-3 years కి వేకెన్సీస్ వాళ్ళకి ఎక్కువ, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి టీటీసీ వాళ్ళకు. సో ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు శాలరీ విషయం కూడా ఒక 4,000 to 5,000 అండ్ 7,000 డిఫరెన్స్ ఉంటుంది. కానీ మనకు మెయిన్ క్రైటీరియా జాబ్ రావాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి మీకు ప్రమోషన్స్ మీద ఎస్ఏ అవ్వచ్చు. సో మళ్ళీ ఓపెన్ డిగ్రీ చేసుకోవచ్చు, ఓపెన్ పీజీ చేసుకోవచ్చు, మీకు హై ప్రమోషన్స్ వస్తాయి. కానీ ఫస్ట్ మనకు జాబ్ రావాలి. జాబ్ రావాలంటే తక్కువ కాంపిటీషన్, ఎక్కువ వేకెన్సీస్ ఉన్నది చూస్ చేసుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ టీటీసీకి ఇవ్వండి, నెక్స్ట్ బీఎడ్కి ఇవ్వండి. లేదు నేను బీఎడ్ చేస్తా, నేను మంచిగా నాలెడ్జ్ ఉందంటే ఓకే, పర్లేదు. కానీ ఉన్న సిచ్యువేషన్ లో బీఎడ్ చేసిన వాళ్ళు 100 మంది ఉంటే టీటీసీ చేసిన వాళ్ళు 10-15 మంది ఉన్నారు. సో ఈ 10-15 మందిలో మంచిగా చదివి జాబ్ తెచ్చుకోవడం ఈజీయా? 100 మందిలో చదివి అందులో వేకెన్సీ డిస్ట్రిక్ట్ ఒక పోస్టు, 2 పోస్టులు
క్యాస్ట్ వైజ్, దాని బదులు ఇక్కడ మొత్తం పోస్టులకు ఎలిజిబుల్ కదా, సో ఆ విధంగా మీరు చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరైతే ఈ టీటీసీ చేసిన తర్వాత మీకు టెట్ అందరికి తెలిసిందే అనుకుంటున్నా, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది, టెట్ పేపర్ 1. సో టీటీసీ తర్వాత టెట్ పేపర్ 1 రాసిన తర్వాత క్వాలిఫై అయిన తర్వాత మీకు డిఎస్సిలో లైక్ ఎన్నైతే వేకెన్సీస్ ఉంటాయో పలానా ఎస్జిటి పోస్టులు ఒక 100 ఉన్నాయి మీ జిల్లా కంటే, వాటన్నిటికీ మీరు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్లో మీ యొక్క క్యాస్ట్ బట్టి మీ యొక్క మెరిట్ బట్టి మీకు జాబ్ వచ్చేస్తుంది. సో దీన్ని బట్టి ఏంటంటే ఎవరైతే జస్ట్ ఇంటర్మీడియట్ టీటీసీ వేసి గవర్నమెంట్ జాబ్ కి ఎలిజిబుల్ అవుతారు. సో సపోజ్ ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు నేను టీటీసీ వేస్తా, సడన్ గా గవర్నమెంట్ జాబ్ వస్తుందంటే రాదు, ఇప్పుడు వచ్చింది, నెక్స్ట్ 2-3 ఇయర్స్ తర్వాత రావచ్చు, 3 ఇయర్స్ తర్వాత వచ్చు. మీరు టీటీసీ అవ్వగానే ఓపెన్ డిగ్రీ చేసుకోండి, ఓపెన్ డిగ్రీ తర్వాత కూడా మీరు ఏదో ఒక జాబ్ చేస్తూ ఓపెన్ డిగ్రీ చేసుకోండి, ఓపెన్ డిగ్రీ తర్వాత పీజీ చేసుకోండి, ఓపెన్ పీజీ చేసుకోండి, లేదా రెగ్యులర్ డిగ్రీ జాయిన్ అవ్వండి. సో మీకు ఫస్ట్ ఎలిజిబిలిటీ ఇంపార్టెంట్. ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు మీకు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మీరు చేతిలో ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదా. ఇప్పుడు సడన్ గా నేను టీటీసీ చేసినా నాకు రావాలంటే అవి రావు, గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతుంది. ప్రతి గవర్నమెంట్ షిఫ్ట్ అయ్యేటప్పుడు పక్కా 2 నోటిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వచ్చింది, పక్కా మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది. అప్పట్లోపు మీరు చేతిలో టీటీసీ అనేది ఒక సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలిజిబుల్. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఓపెన్ లో చేయకండి టీటీసీని. ఓపెన్ లో చేసిన వాళ్ళు 25,000 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎలిజిబుల్ కాదని మనకు హైకోర్టు తీర్పిచ్చింది. సో అది ఇంకా ఫైనల్ డిసిషన్ లేదు కాబట్టి మీరు రెగ్యులర్ చేయడానికే ట్రై చేయండి. సో ఇవి మనకు టీటీసీ గురించి అండి. సో బిఎడ్ వాళ్ళు మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు ఎవరైతే డిగ్రీ తర్వాత పీజీ చేద్దాం అనుకుంటున్నారో, లైక్ బీటెక్ తర్వాత ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో, మీరు ఏదన్నా టీచర్ జాబ్ అయినా కావాలి అనుకున్న వాళ్ళు మీరు వేరేలో మాటలు వినకండి. మళ్ళీ డిగ్రీ చేసి పీజీ డబల్ పీజీ చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ఎందుకు పీజీలు చేస్తారో అర్థం కాదు. సో మీరు పీజీలు చేసే బదులు టీటీసీ అన్న చేయండి. అందరూ షైగా ఫీల్ అవుతున్నారు టీటీసీ అంటే, అక్కడ జాబ్ వస్తుందంటే చాలా మంది. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఒక అక్క ఉంది, ఆ అక్క ఏం చేసినట్టు 37 ఏజ్ ఇప్పుడు ఆమె ఇంటర్ చదివింది, డిగ్రీ చదివింది, డిగ్రీ తర్వాత బీఎడ్ చేసింది, బీఎడ్ తర్వాత ఎంఎడ్ చేసింది, మళ్ళీ టీటీసీ జాయిన్ అవ్వడానికి వచ్చింది. సో అక్కడ డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ వచ్చినప్పుడు క్యాస్ట్ వైజ్ మనకు 2, 3, 1, 2 ఉంటాయి. సో మీరు ఇక్కడ డిగ్రీ తర్వాత ఏదో ఒక పీజీ చేసే బదులు కనీసం టీటీసీ అన్న చేయండి, బీఎడ్ అన్న చేయండి. మీరు అక్కడ 2 ఇయర్స్ సోషాలజీ అవన్నీ మీకు ప్రైవేట్ లో పనికి వస్తాయి, గవర్నమెంట్ జాబ్లు రావు. సోషాలజీ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి మనకు ఉస్మానియా యూనివర్సిటీ. అందరూ అవి చేసుకుందాము, ఏదైనా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వచ్చు అనుకుంటారు. ఆ గ్రూప్స్ కానీ ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉంటాయి, 500 పోస్టులు 1000 పోస్టులకు. అక్కడ హెవీ కాంపిటీషన్. మీకు ఇక్కడ 10,000 పోస్టులు వస్తున్నాయంటే మీరు మళ్ళీ నేను క్యాంపస్లోకి వెళ్ళి చదువుకుంటా అంటే అది మీనింగ్లెస్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మీరు క్యాంపస్ అని 2 ఇయర్స్ చూసే బదులు మీకు కెరియర్ అనేది నాశనం అవుతుంది చాలా మందికి. సో పీజీలు చేసి మళ్ళీ బీఎడ్ చేద్దాం అనుకుంటారు. సో మళ్ళీ పీజీలు డబల్ పీజీ చేసి బీఎడ్ చేసుడు మళ్ళీ టీటీసీ అవసరమా అని చేసే బదులు ఇప్పుడే మంచి ఆప్షన్ తీసుకుంటే మీకు అక్కడ టీటీసీ వేసుకోవచ్చు, బీఎడ్ వేసుకోవచ్చు. ఇప్పుడు డబల్ పీజీ చేసే బదులు టీటీసీ అయిపోతుంది, బీఎడ్ అయిపోతుంది. ఇలా మంచి కెరీర్ ఆప్షన్ చూస్ చేసుకోండి. మళ్ళీ పీజీలో కూడా మీరు చాలా మంది ఏం చేస్తున్నారంటే అసలు ఏ పీజీ చేయాలో కూడా ర్యాండమ్ గా పిక్ చేసుకుంటున్నారు. ఏవైతే మీకు పీజీ దేనికి జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషన్ వస్తుంది, ఇది హై స్కూల్ వరకే. 1st to 10th వరకు టీటీసీ చేసిన వాళ్ళు, బీఎడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అదే జూనియర్ లెక్చరర్స్ ఉంటారు. అంటే మన తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ ఇంటర్ కాలేజెస్ ఉంటాయి కదా, మనం ఎట్లయితే ప్రైవేట్ శ్రీ చైతన్య నారాయణ ఉంటాయో మనకు తెలంగాణ వైడ్ ఉన్న అన్ని జూనియర్ కాలేజెస్ ఉంటాయి కదా గవర్నమెంట్, అందులో జేఎల్స్ అంటారు, జూనియర్ లెక్చరర్స్. దానికి ఎలిజిబిలిటీ డిగ్రీ ఉండాలి, పీజీ ఉండాలి. ఆ పీజీలో కూడా ఏది పడితే అది ఎలిజిబుల్ ఉండదు. మనకు ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, బాటనీ కానీ, జువాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, ఎంఏ ఇంగ్లీష్ కానీ, ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ, ఉర్దూ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రమే ఎలిజిబుల్ ఇస్తారు. చాలా మంది నేను ఎన్నిసార్లు చెప్పినా ఇవిని వదిలేసి ఏవైతే లైబ్రరీ సైన్స్ ఉంటాయి కొన్ని ఏరియాస్ లోనే ఉంటాయి, కానీ జేఎల్స్ లో ఉండవు. ఏవైతే సోషాలజీ అవి మీకు గవర్నమెంట్ జాబ్ లైక్ సివిల్స్ కానీ వాటికి ప్రిపేర్ అవుతా నేను ప్రైవేట్ జాబ్స్ చేస్తా అంటే యూస్ఫుల్. మీరు 2 ఇయర్స్ అంతా అయినాక మళ్ళీ నేను ఎంఏ ఇటు సైడ్ పోదామనుకుంటున్నా, మరి బీఎడ్ అంటే ఇక 2 ఇయర్స్ వాల్యుబుల్ టైం అనేది మీరు మిస్ చేసుకుంటారు. సో నేనేమంటున్నా, ఏ కోర్స్ అన్నా చేస్తే దానికి గవర్నమెంట్ జాబ్ కి యూజ్ అయ్యే కోర్స్ చేయండి. ఫస్ట్ పాయింట్, చేస్తే టీటీసీ అన్న చేయండి, చేస్తే బీఎడ్ అన్న చేయండి, చేస్తే పీజీ కూడా అది మనకు జూనియర్ లెక్చర్స్ కి ఎలిజిబుల్ అయ్యే కోర్స్ ఉంటుంది, దానికి మాత్రమే చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది
టీటీసీ బిఎడ్ పక్కన పెట్టండి, బిఎడ్ పీజీ అయితే మ్యాండేటరీ. దేనికి? మనకు గురుకులాలలో కూడా వేకెన్సీస్ వస్తాయి. మనకు డిగ్రీ మనకు గురుకులాల్లో ఉంటాయి. మనకు ఇంకా కొన్ని ఎట్లుంటాయంటే చెప్తాను. మనకు నవోదయ ఉంటుంది, నవోదయ స్కూల్స్, నవోదయ కాలేజెస్ కానీ, లైక్ గురుకులంలో లైక్ లేడీస్కి డిగ్రీ కాలేజెస్ ఉంటాయి, లేడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉంటాయి. సో ఇవన్నీ మనకు కేంద్రీయ విద్యాలయం ఉంటాయి. సో దాంట్లో మీకు బిఎడ్ ఉండాలి, పీజీ ఉండాలి. సో ఈ బిఎడ్ పీజీలో కూడా మీకు బిఎడ్ చేసి పీజీ కూడా పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఉండాలి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఎంఎస్సి బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇవి చేయాలి. మీరు వేరే చేసి నేను ఎలిజిబిలిటీ అంటే కాదు. మీరు జూనియర్ లెక్చరర్స్ది పీడిఎఫ్స్ చూడండి, అండ్ గురుకులంకి సంబంధించిన ఏవి మనం చేస్తే ఎలిజిబులో అవన్నీ చూడండి. ఏదైనా మీరు చేసిన కోర్సు యూజ్ అయ్యేటట్టు చూడండి. ఇప్పుడు చాలా మందికి ఎట్లుంటుంది, బిఎడ్ 2 years, పీజీ 2 years, మొత్తం కలిపి 4 years చదవాలి. ఆ 4 years చదివేటప్పుడు మీరు ఏదో ఒకటి ఇర్రిలవెంట్ సబ్జెక్ట్ తీసుకున్నారనుకో మళ్ళీ చదవబుద్ధి కాదు, అబ్బా మళ్ళీ పీజీ చేయాలని. సో అదేదో ఇప్పుడే మంచి డెసిషన్ తీసుకోండి. అటు జూనియర్ లెక్చర్స్కి ఎలిజిబుల్ అవ్వాలి, అటు మనకు ఎస్జిడి పోస్టులకు ఎలిజిబుల్ అవ్వాలి. సో ఒక కోర్సు చేస్తే మనము అన్నిటికి ఎలిజిబుల్ అయ్యేలాగా చూసుకోవాలి. సో నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో టీటీసీకి ఇవ్వండి. సెకండ్ బిఎడ్ చేసిన తర్వాత పీజీ, ఇవి 3 ఉంటే అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్. మొత్తం ఏదన్నా వాడని, అది ప్రైమరీ వాడని, హై స్కూల్ వాడని, ఇంటర్మీడియట్ జేఎల్స్ వాడని, అటు గురుకులంలో డిఎల్స్ వాడని, ఏదైనా వాడని. డిఎల్స్ అంటే మళ్ళీ యూజీసీ నెట్ ఉండాలి, అది వేరే విషయం. కానీ మీరు ఇవి 3 చేస్తే అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్. ఈ 3లో ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్? టీటీసీకి ఇవ్వాలి, నెక్స్ట్ బిఎడ్కి ఇవ్వాలి, నెక్స్ట్ పీజీకి ఇవ్వాలి. ఎందుకంటే జూనియర్ లెక్చరర్స్ జాబ్స్ ఎప్పుడో ఒకసారి పడతాయి. సో వాటికి సపరేట్గా ఇట్లా వేకెన్సీస్ అన్నట్టు ఉండవు, ఎప్పుడన్నా పడితే బల్క్లో పడతాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ టీటీసీకి ఇవ్వండి. లేదు నాకు ఇప్పుడు టీటీసీ ఇంట్రెస్ట్ లేకుంటే బిఎడ్ అన్న చేయండి. సరే బిఎడ్ కూడా లేదంటే పీజీ చేయండి. ఆ పీజీ కూడా మనకు జేఎల్కి యూజ్ అయ్యేటట్టు చేయాలి. లేదా నాకు క్యాంపస్ సీట్ కావాలి, 2 years నేను తిని ఏదో ఒకటి చదువుకుంటా అంటే దేనికి చదువుతారు? మీరు చదివితే టీటీసీకి గవర్నమెంట్ జాబ్స్ అంటే మోస్ట్లీ టీచర్ జాబ్స్ ఉంటాయి, ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటాయి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉంటాయి. కానీ బల్క్గా మనకు ఈజీ జాబ్ వచ్చే ప్రాసెస్ టీటీసీ. సో ఇట్లా మీరు ప్లాన్ చేసుకోండి. ఎక్కువ గుంపు ఉన్న కాంపిటీషన్లో మనం సక్సెస్ అవ్వాల కన్నా ఇక్కడ తక్కువ కాంపిటీషన్లో ఈజీగా మనం సక్సెస్ అవ్వచ్చు. సో మీరు కెరీర్ పాత్ అనేది ఇలా చూస్ చేసుకోండి. ఏవో ఉన్న టైంలో మీరు మంచి పీజీ చేయండి, తప్పులేదు. కానీ ఆ పీజీ ఎట్లుండాలి? మనకు గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ అయ్యే పీజీ చేయాలి. మళ్ళీ ఓన్లీ కొందరు ఎట్లుంటారంటే ఉస్మానియా యూనివర్సిటీలో వస్తేనే చేస్తామనే వాళ్ళు ఏ కోర్స్ వచ్చినా చేసేటట్టు ఉంటారు. ఇప్పుడు ఏదో ఒకటి వచ్చింది, లిటరేచర్ కానీ ఏదో ఒకటి ఇట్లా లైక్ WS ఉంటాయి కదా కొన్ని వేరే కోర్సెస్, ఆ కోర్సెస్ చేస్తారు. మళ్ళీ 2 years తర్వాత రియలైజ్ అవుతారు, ఎంఏ ఇంగ్లీష్ చేసినా అయిపోతుండే, ఎంఏ తెలుగు చేసినా అయిపోతుండే, జువాలజీ చేసినా అయిపోతుండే, వేస్ట్ చేసుకున్న 2 years. అటు ఏ జాబ్ రాకుండా అయిపోతుంది, ఎలిజిబిలిటీ కూడా ఉండదు. నేనేమంటున్నా అంటే అక్కడ చదవడం తప్పు కాదు, మనము ఉన్న కాంపిటీషన్ చాలా హెవీ కాంపిటీషన్ అయిపోతుంది. ఎందుకంటే మనకు క్యాస్ట్ వైజ్ డివైడ్ చేసినప్పుడు 1, 2, 3 పోస్టులే వస్తున్నాయి. సో మీరు ఎలిజిబిలిటీ మీ చేతిలో ఉన్నప్పుడు కనీసం ఈ నోటిఫికేషన్ కాకపోయినా నెక్స్ట్ నోటిఫికేషన్ అనే వస్తుంది. సో ఇది మంచి లైక్ డిగ్రీ చేసే వాళ్ళకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కనీసం బీటెక్ వాళ్ళకు ఇవేమి ఉండవు. సో వాళ్ళకి ఇప్పటి నుంచి కూడా ఎవరికి తెలియవు ఇవి, లైక్ టీటీసీ అంటే తెలియదు, బిఎడ్ అంటే తెలియదు, పీజీ అంటే తెలియదు, వాళ్ళకి అసలు గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉండవు. సో మీకు ఉన్న గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. టీటీసీ, బిఎడ్, పీజీ మీ సర్టిఫికేట్స్ మీద ఉండాలి. ఈ 3 ఉంటే మీకు 10 yearsలో కానీ 5 yearsలో కానీ జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది మనకు మెయిన్ క్రైటీరియా. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, మనకు స్పెషల్ టీటీసీ ఉంటుంది, స్పెషల్ బిఎడ్ ఉంటుంది, స్పెషల్ ఎంఎడ్ ఉంటుంది. సో వాటి గురించి ఒక 2 minutes చెప్తాను, సో దట్ మీకు ఇంకా ఈజీగా అయిపోతుంది. సో బిఎడ్ కన్నా టీటీసీ ఎక్కువ వచ్చేసింది ఇప్పుడు కాంపిటీషన్లో. టీటీసీ కన్నా స్పెషల్ టీటీసీ ఉంటుంది, స్పెషల్ డిఎడ్ అంటారు, స్పెషల్ బిఎడ్ అంటారు, స్పెషల్ ఎంఎడ్ అంటారు. ఈ స్పెషల్ అంటే ఏంటంటే మనకు పిల్లలు ఒక టైప్ ఆఫ్ పిల్లలు ఉంటారు నార్మల్గా, మనం ఎట్లయితే మన ఫ్రెండ్స్ అట్లుంటారో, కొందరు మాత్రం అబ్నార్మల్ ఉంటారు. సో వాళ్ళనే డిసేబుల్ చిల్డ్రన్స్ అంటారు. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి హియరింగ్ ప్రాబ్లం వాళ్ళు, కంటి చూపు లేని వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ కానీ, మెంటల్లీ రిటార్డ్ కానీ, వీళ్ళందరూ ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్. సో వీళ్ళకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వీళ్ళని కూడా అబ్నార్మల్ నుంచి నార్మల్
చేయాలి. సో వీళ్ళకు ఒక టీచర్స్ కావాలి, అంటే వీళ్ళకు కూడా ఎలా మనము నార్మల్ అవ్వాలడానికి ఒక ఎడ్యుకేషన్ కావాలి. సో దానికి ఒక కోర్స్ కావాలి, దానికి ఒక డిజైన్ కావాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని RCA అంటారు, రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఏం చేసిందంటే ఇలాంటి స్టూడెంట్స్ కూడా మనము మంచిగా అబ్నార్మల్ నుంచి నార్మల్ తీయాలంటే మనకు ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ కోర్స్ చేసిన వాళ్ళకి మాత్రమే జాబ్స్ ఇవ్వాలని మనకు RCA నుంచి ఓన్లీ స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, స్పెషల్ B.Ed రిలీజ్ చేసింది, స్పెషల్ M.Ed కూడా ఉంది. సో ఈ స్పెషల్ D.Ed ఉన్న ఆపర్చునిటీస్ ఏంటంటే మనకు హైదరాబాద్లో 3 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. 3లో కూడా 35 సీట్స్ మాత్రమే ఉంటాయి. అప్రాక్సిమేట్లీ ఒక 120 సీట్స్ ఎవ్రీ ఇయర్. సో ఇవి మనకు హైదరాబాద్లో ఉన్నవి. సో ఇందులో చేసిన వాళ్ళకు మనకు డిఎస్లో మీరు ఆ పీడిఎఫ్లో చూడండి, స్పెషల్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్ వేకెన్సీస్ ఒక 5, 2, 3 ఎన్నని ఉండని. ఆ వేకెన్సీస్కి ఎవరు ఎలిజిబుల్? నార్మల్ D.Ed చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్, నార్మల్ TTC చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓన్లీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు వాటికి ఎలిజిబుల్. అండ్ ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీరు నార్మల్ TTCకి జాబ్స్కి ఎలిజిబులే, ఈ స్పెషల్ వాటికి ఎలిజిబులే. అర్థమైందా? ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ ఏంది? ఉమెన్ రిజర్వేషన్కి ఎలిజిబులే, మన బాయ్స్ రిజర్వేషన్ కూడా ఎలిజిబులే. అలానే స్పెషల్ TTC చేసిన వాళ్ళు నార్మల్గా వాటికి ఎలిజిబులే. స్పెషల్లో ఒక్క పోస్ట్ ఉన్నా అసలు స్పెషల్ చేసిన TTC చేసిన వాళ్ళు లేరు అంటే స్పెషల్ చేసిన వాళ్ళు అసలు స్పెషల్ TTC గురించి కూడా తెలియదు ఎవరికి. ఇప్పుడు ఆ నోటిఫికేషన్లో ఈ స్పెషల్ అంటే ఏంది ఇప్పుడు కొందరు దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. స్పెషల్ అంటే ఏంది? సో స్పెషల్ అంటే ఎవరైతే ఇలా రిటార్డెడ్ పీపుల్ చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళకి సపరేట్ టీచర్ కావాలి, వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ చేసేటట్టు. సో ఆ ఎడ్యుకేషన్ RCA నుంచి మనకు వచ్చింది. సో దాన్ని కూడా జస్ట్ దానికైతే ఎగ్జామ్ కూడా ఉండదు, జస్ట్ మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ తోని తీసుకుంటారు. సో ఫస్ట్ వచ్చేసి స్పెషల్ అడ్మిషన్స్ అయిన తర్వాత మీకు నార్మల్ TTC ఉంటుంది. ఈ స్పెషల్ TTCకి ఎవ్వరు కూడా నోటిఫికేషన్ కానీ అట్లా ఇయ్యరు. డైరెక్ట్ మీరు ఆ కాలేజ్ ఎక్కడ ఉందో తెలుసుకొని డైరెక్ట్ వెళ్ళి మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ ఎవరికైతే హైయెస్ట్ ఉంటాయో క్యాస్ట్ వైజ్ అక్కడ కూడా రిజర్వేషన్ ఉంటుంది. క్యాస్ట్ వైజ్ మీకు ఎవరికైతే హైయెస్ట్ వస్తుందో ఫస్ట్ కమ్ ఫస్ట్ రిజర్వ్ ఆడ. మళ్ళీ ఇట్లా ఎగ్జామ్స్ కానీ అట్లా ఏముండవు. ఎవరైతే తొందరగా అడ్మిషన్ తీసుకుంటారో మీకు అడ్మిషన్ ఇచ్చేస్తారు. సో ఇది స్పెషల్ D.Ed. అదే స్పెషల్ B.Ed అనుకో ఎగ్జామ్ ఉంటుంది. స్పెషల్ B.Edకి మనకు నవోవికాస్ నగర్ సికింద్రాబాద్ లో RCAకి సంబంధించిన ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది. సో అది కూడా సేమ్ నార్మల్ B.Ed మీరు ఎట్లా జాయిన్ అవుతారో అక్కడ కూడా B.Ed చేసుకోవచ్చు. అందులో కూడా B.Ed చేసిన వాళ్ళకు స్పెషల్ ఎడ్యుకేషన్కి వచ్చిన వేకెన్సీస్ కి వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్, నార్మల్ B.Ed చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో మీరు చేస్తే స్పెషల్ B.Ed అన్న వేయండి, స్పెషల్ TTC అన్న వేయండి. స్పెషల్ TTC వేస్తే ఎక్కువ లాభం, ఎందుకంటే ఎవరికి తెలియదు. అదే స్పెషల్ D.Edకి సంబంధించి ఒకటే కాలేజ్ ఒక 4-3 ఉన్నాయి. సో ఒకటైతే ఎగ్జామ్ ద్వారా మనోవికాస్ నగర్ సికింద్రాబాద్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళొచ్చు. 2-3 మనకు బోయనపల్లిలో కానీ పిర్జాయిగూడలో మనకు ఉన్నాయి. అవి మనము డైరెక్ట్ వెళ్ళి మీ యొక్క డిగ్రీ కానీ దాని బేస్ మీద ఎగ్జామ్ కానీ ఏదో ఒకటి ఉంటుంది, అట్లా కూడా మీరు వెళ్ళొచ్చు. అదే స్పెషల్ M.Ed కూడా ఉంటుంది, దానికి కూడా ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ స్పెషల్ చేయడం వల్ల మీకు జస్ట్ ఎగ్జామ్ పోయి అటెంప్ట్ ఇస్తే చాలు, మీకు నోటిఫికేషన్ వచ్చిందంటే మీకు జాబ్ వచ్చినట్టే అండి. సో ఇవన్నీ మీకు స్పెషల్ TTC అన్న వేసుకోవచ్చు, TTC అన్న B.Ed అన్న M.Ed ఏదైనా వేసుకోవచ్చు. కానీ ఎక్కడైతే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయో వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సెకండ్ దానికన్నా నెక్స్ట్ ఏది, అలా ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇచ్చుకోవాలి. సో నేనేం కంక్లూడ్ చేస్తున్నా అంటే ఫస్ట్ ఏదైనా స్పెషల్ ఎంచుకోండి. స్పెషల్ TTC, స్పెషల్ B.Ed, స్పెషల్ M.Ed ఫస్ట్ క్రైటీరియా. లేదు అందులో మిస్ అయింది, నాకు సీట్ రాలేదు, ఈ ఇయర్ అడ్మిషన్స్ అయిపోయినాయి, నెక్స్ట్ ఇయర్ వచ్చే అడ్మిషన్స్ ఈ ఇయర్ అయితే ఫస్ట్ స్పెషల్ అయిపోతాయి. స్పెషల్ అయిన తర్వాత D సెట్ ఉంటుంది, ఎడ్ సెట్ ఉంటుంది, TS PG సెట్ తోని M.Ed ఉంటుంది. సో ఫస్ట్ అవి అయిపోయినాయి కాబట్టి ఈ ఇయర్ అడ్మిషన్ క్లోజ్. ఫస్ట్ TTCకి ప్రిఫరెన్స్ ఇవ్వండి, నెక్స్ట్ B.Edకి ఇవ్వండి, నెక్స్ట్ PGకి ఇవ్వండి. సో ఇవి 3 ఫస్ట్ ప్రియారిటీస్. TTC అయిపోయిన తర్వాత B.Ed చేయండి, B.Ed తర్వాత PG చేయండి. సో ఇట్లా చేస్తేనే మీకు స్కాలర్షిప్స్ కూడా వస్తాయి. కొందరు ఉంటారు PG తర్వాత B.Edకి వద్దాం అనుకుంటారు, BC క్యాండిడేట్స్, వాళ్ళకి స్కాలర్షిప్స్ రావు. TTC, B.Ed, PG ఈ వరుసగా పోతేనే మీకు స్కాలర్షిప్స్ వస్తాయి. డైరెక్ట్ PG చేసి వస్తాయి స్కాలర్షిప్స్. మళ్ళీ మీరు PG చేసి B.Ed చేద్దామంటే రావు, BC వాళ్ళకు, SC ST వాళ్ళకు వస్తాయి. సో ఇలాంటి చాలా ఉంటాయండి, చాలా తెలియవు చాలా మందికి. సో మీరు B.Ed చేసి PG చేస్తే B.Edలో వస్తుంది స్కాలర్షిప్, PGలో వస్తుంది. కానీ PG టు B.Ed అది రివర్స్ ప్రాసెస్. హైయర్ ఎడ్యుకేషన్ టు లోవర్ ఎడ్యుకేషన్ వస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఇవ్వదు, లోవర్ టు హైయర్ వెళ్తే ఇస్తుంది. సో ఇది మెయిన్ పాయింట్. సో నేను ఏమంటున్నా అంటే మీ ఇష్టం,
మీరు డిగ్రీ తర్వాత పీజీ చేసుకుంటే పీజీ చేసుకోండి, డిగ్రీ తర్వాత బీఎడ్ వేస్తే బీఎడ్ వేసుకోండి, టీటీసీ చేసినా ఓకే. కానీ ఎవరైతే గవర్నమెంట్ టీచరే నా లక్ష్యం అన్న వాళ్ళు నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. లేదు నేను వేరే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి గ్రూప్స్ అవి చదువుతున్నా అంటే ఏదో ఒక పీజీ చేయండి, అది ఏదైనా పర్లేదు, ఏ పీజీ చేసినా ఏం కాదు. బీఎడ్ కన్నా పీజీ చేయండి అప్పుడు, ఎందుకంటే మీకు ఫ్లెక్సిబుల్ ఉంటుంది టైం. అదే నేను టీచరే కావాలి, స్కూల్ అసిస్టెంట్ నా గోల్ అంటే బీఎడ్ చేయండి. లేదు నాకు ప్రైమరీ టీచర్ అవ్వాలనుకుంటే టీటీసీ చేయండి. సో ఇన్ని ఉంటాయండి, అన్ని తెలుసుకొని మంచి స్టెప్ వేయండి. బీటెక్ వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ, అటు ఏ గవర్నమెంట్ జాబ్స్ ఉండవు వాళ్ళకు బీటెక్ మీద. సో ఇటు వచ్చారనుకోండి మీకు ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అటు టీటీసీ చేసుకుంటే గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, బీఎడ్ వేసుకోవచ్చు, పీజీ చేసుకోవచ్చు, జేఎల్ అవ్వచ్చు, జేఎల్ తర్వాత డిగ్రీ లెక్చర్స్ అవ్వచ్చు, ఇలా చాలా ఉంటాయి. సో మనకు టీచర్ జాబ్స్ అనేవి చాలా ట్రెండ్లో ఉంటాయి అండ్ ఇప్పుడు డిమాండ్ అనేది టీటీసీకి వచ్చింది. సో ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీ యొక్క కెరీర్ 2 yearsని వేస్ట్ చేసుకోకండి. ఏదైనా మీకు సలహాలు ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉంటారు, ఎవరైతే టీటీసీ చేసేవాళ్ళు, బీఎడ్ చేసేవాళ్ళు, పీజీ చేసేవాళ్ళు, ఎవరైతే టీచర్స్ ఉండి ఇప్పుడు వాళ్ళ సలహాలు తీసుకోండి. ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, నాకు తొందరగా గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఎటు సైడ్ వెళ్ళాలి, ఏ కోర్స్ చేయాలి, మీరు ఆల్రెడీ వేసేవాళ్ళని అడగండి. సో ఇవి లైవ్ ఎగ్జాంపుల్స్ అండి. ఎంతోమంది బీఎడ్, ఎంఎడ్ చేసి, పీజీలు చేసి టీటీసీకి వస్తున్నారు. సో ఇప్పుడే మంచి కెరీర్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, జేఆర్ఎఫ్ నోటిఫికేషన్స్ కానీ, పిహెచ్డి నోటిఫికేషన్స్ కానీ, ఎవ్రీడే ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే క్లిక్ చేయడం వల్ల నా టెలిగ్రామ్ ఛానల్ వస్తారు. ఎవ్రీడే ఉన్న మన తెలంగాణ అండ్ ఇండియాలో ఉన్న వేకెన్సీస్ అన్ని ఎవ్రీడే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏమన్నా మిస్టేక్స్ మాట్లాడితే ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో అవి కింద మెన్షన్ చేయండి. సో అవి కూడా నేను రెక్టిఫై చేసుకుంటాను. సో ఇంకా మన పాయింట్స్ యాడ్ చేయాలన్నా అవి కూడా యాడ్ చేయండి. ఎవరైతే కొందరు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ టీచర్, ఎస్జిటి వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు ఇప్పుడు వచ్చే వాళ్ళకు కొద్దిగా క్లారిటీ ఇవ్వండి వాళ్ళకు కూడా, సో దట్ వాళ్ళు కూడా మంచి కెరీర్ పాత్ని ఎంచుకుంటారు.